సో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో ఈ సెషన్లో రాకీ స్పెషల్గా ఈరోజు మనం ఈ సెషన్లో బ్రెయిన్ బూస్టర్ మైండ్ బ్లోయింగ్ పజిల్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. సో ఎందుకు అంటే మనం రీజనింగ్ చేయడానికి లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లాజికల్ థింకింగ్ మనకి ఈ రీజనింగ్ క్వశ్చన్స్లోనే కాకుండా మనకి సమ్ టైమ్స్ లాజికల్ క్వశ్చన్స్ అనేవి జనరల్గా మనకి వాట్సాప్లో కూడా అండ్ ఫేస్బుక్లో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అలాంటి పజిల్స్లో కొన్ని పజిల్స్ అనేవి మనం ఈ సెషన్స్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అలాంటి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనం ఏ విధంగా ఆన్సర్స్ ఉంటాయి, ఓకే. సో అవన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని ఫాలో అవుతున్నారో ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ వీడియో, ఓకేనా? సో దాంతోపాటు నౌ ఈరోజు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రజలందరూ రక్షాబంధన్ జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరికీ కూడా ఇంటిలో ప్రతి ఒక్కరికి మంచి సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో మీ సిస్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని దీవించాలని, ఈ సంవత్సరం కంపల్సరీ జాబ్ రావాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఫ్రమ్ అడ్డా 247 తెలుగు టీమ్, ఓకే. నౌ మన సెషన్లోకి వెళ్ళినట్లయితే రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్ అనేది మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. దట్స్ 10% ప్లస్ 5%. ఇప్పటికే మనకి చాలా వరకు రేట్స్ అనేవి తగ్గించారు, ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ ఎనీ ప్రోడక్ట్ ఇంకా 10% ప్లస్ 5% అనేది ఎక్స్ట్రాగా మీకు యాప్లో కూడా మీకు పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్స్. మీకు డిస్కౌంట్ రావాలి అంటే యూజ్ కోడ్ Y212. మీరు ఈ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఆ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? అండ్ నౌ సెషన్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన ద ఫస్ట్ స్లైడ్ విచ్ ఇస్ ఇండికేటింగ్ దట్ జస్ట్ ఎ మినిట్, ఓకే. ఈరోజు మనకి బాహుబలి బ్యాచ్ అనేది ఉంది. ఈ బాహుబలి బ్యాచ్ మనకి నాట్ దిస్ 5249 కాస్ట్ కాదు, ఓకేనా? కాస్ట్ చేంజ్డ్, దట్ ఈజ్ 1249, ఓకేనా? 1249 రూపాయలకే మీకు బాహుబలి బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. ఈ బాహుబలి బ్యాచ్లో అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ బాహుబలి ఈజ్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ బ్యాచ్. ఓన్లీ ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఏ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఐబిపిఎస్, ఎస్బిఐ, ఆర్బిఐ, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లలో ఇంగ్లీష్ పార్ట్లో ఎక్కువగా స్కోర్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ బాహుబలి బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి. ఈ బాహుబలి బ్యాచ్లో మెయిన్గా వొకాబులరీ ఏ విధంగా అండ్ గ్రామర్ స్కిల్స్, గ్రామర్లో మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా సాల్వ్ చేయగలగాలి, అదేవిధంగా రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ ఇంగ్లీష్ సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ బ్యాచ్ స్టార్ట్ కాలేదు, ఈ బ్యాచ్ పోస్ట్పోన్ అయింది. బ్యాచ్ ఇంకా డేట్ అనేది నెక్స్ట్ సెషన్లో నేను అనౌన్స్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ 12 to 2 PM మనకి క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఈ వెంకట్ సార్ సంకల్పం బ్యాచ్ అనే ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇంగ్లీష్లో ఎక్కువగా స్కోర్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాచ్ పర్చేస్ చేయాలనుకుంటే Y212 కోడ్ యూజ్ చేయండి. యూ విల్ గెట్ ద డిస్కౌంట్ పోను మీకు 1099 రూపీస్కే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్, దిస్ ఈజ్ ఆఫ్టర్ డిస్కౌంట్, ఓకేనా? దట్స్ వై ప్రతి ఒక్కరు ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని ఫాలో అవుతూ మీకు బ్యాచ్ పర్చేస్ చేసుకోవాలనిపిస్తే డెఫినెట్గా Y212 పర్చేస్ చేయండి. అండ్ ఇంకా మీరు యాప్లో పర్చేస్ చేస్తే 5% ఎక్కువ డిస్కౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది, ఓకేనా? దట్స్ వై ఐ ప్రిఫర్ టు ద ఎవరైతే ఇంగ్లీష్లో డల్గా ఉన్నారో కంపల్సరీగా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి అండ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్, ఓకే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీనాస్ మదర్ హ్యాస్ 5 daughters. Reena, Teena, Sheena, Sheila. Reena, Teena, Sheena, Sheila. Then who is the 5th daughter? A 5th daughter ever. Just think logically,
ఓకేనా. సో మీరు కొంచెం లాజికల్గా థింక్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో టేక్ 5 seconds. సో మీనాస్ మదర్ హ్యాస్ 5 daughters, Reena, Tina, Sheena, Sheila. Then who is the 5th daughter? So here the answer is, ఇక్కడ ఏమన్నారు, మీనాస్ మదర్ అంటే మీనా వాళ్ళ మదర్కి 5 daughters అంట. మీనా వాళ్ళ మదర్కి 5 daughters అంటే అందులో రీనా, టీనా, షీనా, షీలా ఉంది. సో మీనా ఈజ్ అ 5th daughter. ఎస్, దాట్స్ మీనా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి కొన్నిసార్లు మనకి సార్ ఈ క్వశ్చన్ మనకి ఏ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి అని క్వశ్చన్ మీకు రావచ్చు. బట్ లాజికల్ థింకింగ్ అనేది ఏ ఎగ్జామ్లో అయినా యూజ్ఫుల్ అండి. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడల్లా మనకి మెమొరీ పవర్ పెరగడం జరుగుతుంది. అదేవిధంగా థింకింగ్ స్కిల్స్, ఓకేనా. సో లాజికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా ఒక క్వశ్చన్ చదివిన వెంటనే స్పీడ్గా ఏ విధంగా లాజికల్గా వాటిని రిలేట్ చేయాలి, ఆ విధంగా మీరు ఆలోచించగలరు. ఓకేనా. అండ్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్లయితే, బిఫోర్ ద డేస్ ఆఫ్ మోటార్ కార్స్ వచ్చే కంటే ముందు రోజులలో, ఓకే, ఏ మ్యాన్ రోడ్ ఇన్ టు టౌన్ ఆన్ హిజ్ హార్స్. ఓకేనా. సో ఒక టౌన్లోకి వచ్చాడంటే అతను గుర్రంతో. హీ అరైవ్డ్ ఆన్ సండే, స్పెంట్ 3 days ఇన్ టౌన్ అండ్ లెఫ్ట్ ఆన్ సండే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకేనా. సో అక్కడ ఏమన్నారు, హీ అరైవ్డ్ ఆన్ సండే అండ్ స్పెంట్ 3 days. ఒకవేళ సండే వచ్చి 3 days ఉంటాయి అంటే ఇది ఫస్ట్ డే అవుతుంది, సెకండ్ డే అండ్ థర్డ్ డే. అంటే సండే, మండే, ట్యూస్డే ఈ రోజు ఉండి, సో సండే, మండే, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. వెళ్తే వెడ్నెస్డే వెళ్ళాలి, మళ్ళీ సండే ఎలా వస్తుంది? దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నారు. దెన్ సో ఆన్సర్ ఇట్. దీనికి ఆన్సర్ చేయండి. బిఫోర్ ద డేస్ ఆఫ్ మోటార్ కార్స్ ఏ మ్యాన్ రోడ్ ఇన్ టు టౌన్ ఆన్ హిజ్ హార్స్. హీ అరైవ్డ్ ఆన్ సండే అంటే హీ అరైవ్డ్ ఆన్ సండే. అతని ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ రోడ్ ఇన్ టు టౌన్ ఆన్ హిజ్ హౌస్ అన్నారు, అంతే కదా. అంటే ఒక వ్యక్తి అతని గుర్రంతో ఒక టౌన్లోకి ఎంటర్ అయ్యాడు. ఓకేనా. హీ అరైవ్డ్ ఆన్ సండే అంటే సండే ఈజ్ ద హర్స్ నేమ్. The horse name is Sunday, so that's why. So Sunday and he arrived on Sunday. అతను సండే మీద వచ్చాడు అంటే అది గుర్రం మీద వచ్చాడు. ఓకేనా. సో దాట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద హర్స్ నేమ్ బికమ్స్ సండే. దట్స్ అ పర్ఫెక్ట్. ఓకేనా. సో కొంచెం అఫ్ కోర్స్ మీకు చాలామందికి ఆన్సర్ వచ్చే ఉంటుంది. ఆన్సర్ వచ్చిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇమాజిన్ that you have 26 consonants. మనకి A to Z 26 consonants ఉన్నాయి. ఓకే, 26 కాన్స్టెంట్స్. ఓకేనా. సో లేబుల్డ్ A through Z వరకు ఉన్నాయి. ఓకే. ఈచ్ కాన్స్టెంట్ ఈజ్ అసైన్డ్ ఏ వాల్యూ ఇన్ ద ఫాలోయింగ్ వే. A ఈజ్ 26 power 1, B ఈజ్ 25 power 2, C ఈజ్ 24 power 3, D is 23 power 2 and so on till Z is 1 power 26. ఈ విధంగా ఇండికేట్ చేశారంట. ఓకేనా. ఫైండ్ ద ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఏంటిది? y మైనస్ ఏ ఇంటూ స్టార్ మీన్స్ ఇక్కడ ఇంటూ అండి, y మైనస్ బి ఇంటూ y మైనస్ సి ఇంటూ y మైనస్ డి ఇంటూ y మైనస్ సి, అదేవిధంగా అప్ టు y మైనస్ జెడ్ వరకు. ఈ టోటల్ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఎంత అని అంటున్నారు. ఎంత అండి? టేక్ 10 seconds టైం అండ్ సాల్వ్ ఇట్. ఇక్కడ ఏంటి? ఏ 26 power 1 power 2 power 3, ఇది power 4 అండి, నాట్ 2, power 4 power 5, ఆ విధంగా 1 power 26 వరకు. ఓకేనా. ఈ విధంగా ఇండికేట్ చేస్తే అంటే ఇది ఏ విధంగా వస్తుంది చూడండి, y మైనస్ ఏ ఇంటూ y మైనస్ బి into y minus c and so on, y minus x into y minus y into y minus z. ఇక్కడ చూడండి టోటల్ కూడా ఇంటూ కదా. సో y మైనస్ y
అంటే y మైనస్ y ఏమవుతుంది, 2^25 మైనస్ 2^25, ఇట్ బికమ్స్ 0 కదా. 0 into this value becomes 0, 0 into the total value becomes 0. Okay, so 0 is a perfect answer అవుతుంది. 0 is answer. Okay, and next question. A girl found that she had a 56 centimeter strip of ribbon. Okay na, 56 centimeter oka ribbon దొరికిందంట. She could cut a centimeter of every second. So ఆమె ఎవ్రీ సెకండ్కి ఒక సెంటీమీటర్ కట్ చేస్తుంది. ఓకేనా, హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఫర్ హర్ కట్ 56 పీసెస్? 56 పీసెస్ కట్ చేయడానికి, ఇక్కడ చూడండి 56 సెంటీమీటర్ స్ట్రిప్ ఉంది. ఆ 56 సెంటీమీటర్ స్ట్రిప్ని ఒక్కో సెంటీమీటర్ చొప్పున ఒక్కో సెకండ్ కట్ చేస్తుంది. అదేవిధంగా 56 పీసెస్ కట్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అనేది క్వశ్చన్. షీ కెన్ నాట్ ఫోల్డ్ ద స్ట్రిప్. ఓకే, ఆ స్ట్రిప్ని ఫోల్డ్ చేయకూడదు. అండ్ ఆల్సో కెన్ నాట్ స్టాక్ 2 or more స్ట్రిప్స్ అండ్ కట్ దెమ్ టుగెదర్. సో వేరే వాటితో కలిపి మరి కూడా సో మనకి కట్ చేయకూడదు అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి 1 సెకండ్కి 1 స్ట్రిప్, సెకండ్కి 2, థర్డ్ సెకండ్కి 4. అదేవిధంగా 55 సెకండ్స్కి 55 కట్స్ అవుతాయి. 55 సెంటీమీటర్స్ కట్ అయిపోతుంది. ఇజ్ ఇట్ రైట్? సో 55 సెకండ్స్లో 55 సెంటీమీటర్స్ కట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 1 సెంటీమీటర్ ఉంటుంది కదా. ఈ 1 సెంటీమీటర్ కూడా కట్ చేయాలా? అవసరం లేదు కదా. అంటే వితిన్ 55 సెకండ్స్లో ఈ 56 సెంటీమీటర్స్ ఉన్న స్ట్రిప్స్ కట్ చేసినట్టే కదా. ఇజ్ ఇట్ రైట్? అంటే 55 సెకండ్స్లో 55 స్ట్రిప్స్ కట్ చేశారు, 55 టైమ్స్ కట్ చేశారు. కట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మిగిలిపోయింది 1 సెంటీమీటర్ కదా. ఈ 1 సెంటీమీటర్ డైరెక్ట్ వాల్యూ వచ్చేసింది. సో నో నీడ్ టు కట్ ఇట్. అంటే 56 సెకండ్ అవసరం లేదు. అంటే 55 సెకండ్స్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో 55 సెకండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్. Vinod had 21 hens, all but 11 died. How many hens is Vinod left with? So Vinod దగ్గర 21 hens ఉన్నాయి, all but 11 died. How many hens is Vinod left with? ఇక్కడ చూడండి, all but 11 died. అన్నీ కానీ 11 అన్నారు. అంటే అన్నీ చనిపోయాయి కానీ 11 చనిపోలేదు అంటున్నారు. అంటే 11 మిగిలిపోతాయి. సో 11 ఈజ్ ఆన్సర్. ఆల్ ప్లస్ బట్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో ఆల్ బట్ 11 డైడ్. ఓకేనా? సో అన్నీ చనిపోయాయి కానీ 11 కాదు అని మీనింగ్ అది. సో 11 ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వినోద్ దగ్గర మిగతా పోయిన మనకి ఏ విధంగా చేస్తాం? మనకి 21 హెన్స్ ఉన్నాయి, అందులో 11 చనిపోయాయి అంటే 10 ఉండాలి కదా. ఇజ్ ఇట్ రైట్? బట్ ఇక్కడ ఆల్ బట్ 11 డైడ్. ఓకేనా? సో ఇట్స్ 11 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Find the relationship in the series DNOSAJJ and also find the next alphabet. So DNOSAJJ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలాంటి ఆల్ఫాబెట్ సిరీస్ని మనకి ఏ విధంగా సాల్వ్ చేస్తాం? పొజిషన్స్ తీసుకుంటాం. 4, 14, 15, 19, 1, 10, 10 ఈ విధంగా తీసుకుంటాం. ఇజ్ ఇట్ రైట్? బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే టు టేక్. సో మనకి ఆ విధంగా ఇవ్వలేదు. సో థింక్ ఇన్ ఎ లాజికల్ వే. సో ఇంకా లాజికల్గా మనకు అవి ఏ విధంగా వచ్చే విధంగా ఉన్నాయి చూడండి. ఓకే, డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే. సో మేలో మే ఎం విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎం ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. సో మనకి మంత్ స్టార్టింగ్ లెటర్ నేమ్స్ బట్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఎం ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. 5 men were eating apples. ఓకే, 5గురు యాపిల్స్ తింటున్నారంట. A finished before B. A finished before B. B కంటే ముందే తిన్నాడు. బిహైండ్ C. C వెనక అంటే C వెనక. C వెనక. ఓకేనా? D finished before E. D finished before E but behind B. B తర్వాత D and E.
So this is the equation we'll get. So what is the finishing order? So C will come and A, B, D and E. Okay na? And next question. So a grandmother, two mothers and two daughters went a cave. Okay, so they ordered 1 cup of coffee each. Okay, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాఫీ ఆర్డర్ చేశారు. సో వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కప్స్ దే ఆర్డర్? ఎన్ని కప్స్ ఆర్డర్ చేశారు అంటే ఏ విధంగా 1 గ్రాండ్ మదర్ ప్లస్ 2 మదర్స్ ప్లస్ 2 డాటర్స్, టోటల్ 5 కప్స్. ఇట్స్ రాంగ్. ఓకేనా, అక్కడ రిలేషన్స్ ఇచ్చారండి. చూడండి, ఒక గ్రాండ్ మదర్ తీసుకున్నారు. గ్రాండ్ మదర్ ఈజ్ ఆల్సో మదర్ కదా, అంటే ఇందులో ఒక మదర్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఓకేనా, హర్ డాటర్ తీసుకుందాం. ఓకేనా, సి ఈ పర్సన్ అంటే ఇక్కడ ఒక డాటర్ అయిపోయింది కదా. చూడండి, దిస్ ఈజ్ గ్రాండ్ మదర్, ఈమెకు ఒక డాటర్, అంటే ఈమె గ్రాండ్ మదర్ అంటే ఇంకొక పర్సన్ ఉండాలి ఇక్కడ. ఈమె గ్రాండ్ మదర్, ఈమెకి గ్రాండ్ మదర్ కన్ఫర్మ్. ఓకేనా, 2 మదర్స్, ఈమెకు ఒక మదర్, ఈమెకు మదర్, అంటే 2 మదర్స్ ఆల్సో కన్ఫర్మ్. 2 డాటర్స్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ దిస్ పర్సన్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ దిస్ పర్సన్. 2 డాటర్స్ ఫినిష్డ్. అంటే టోటల్గా ఎంతమంది అండి? ఇట్స్ ఓన్లీ 3 పర్సన్స్ మాత్రమే. ఓకేనా, సో ఇవి మనకి ఇలాంటివి ఎక్కడ యూజ్ అవుతాయి? బ్లడ్ రిలేషన్స్లో, లాజికల్ థింకింగ్. ఓకేనా, సో మనం లాజికల్గా ఆలోచించగలగాలి. సో లాజికల్గా రిలేట్ చేసే విధంగా మనకి మన మెంటాలిటీ అనేది అలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ సమ్టైమ్స్ ప్రయత్నిస్తూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఆన్సర్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకేనా, రీజనింగ్ అంటేనే లాజిక్ అండి. ఓకే, నౌ వాట్ ఈస్ ద యాష్ ఆఫ్ ద పార్కింగ్ స్పాట్ కవర్డ్ బై ద కార్? సో ఈ కార్ పార్క్ చేసిన ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత? టేక్ 10 seconds అండ్ ఆన్సర్ దిస్. ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. సో ఇట్స్ 16 ఉంది, 06 ఉంది, 68 ఉంది, 88 ఉంది, ఇట్స్ 98 ఉంది. దెన్ సో 16 ఏంటి, 6 ఏంటి, 68 ఏంటి, అంతా రివర్స్లో ఉంది. అదే మీరు రివర్స్లో చూడండి, ఇటు నుండి చూడండి, కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చి ఓపెన్ ప్లేస్ వచ్చేసి ఇటు ఉందండి. ఓకేనా, అంటే కార్ కంపల్సరీగా ఇటు నుండి ఇటు రావాలి. ఇటు నుండి ఇటు రావాలి అంటే మనం నెంబర్ ఇటు నుంచి చూడాలి, ఇటు నుండే చూడాలి. అంటే ఇక్కడ చూడండి, ఇది 86 అవుతుంది, 88 అయింది, 89, 90, 91. సో ఇక్కడ ఏమొస్తుందండి? సో 87 వస్తుంది. అంటే ఆ 87 ఏ విధంగా ఉంటుంది? 877 ఇటు వస్తుంది. సో 87 అనేది మనకి రివర్స్లో ఉంది, ఎందుకంటే కార్ ఓపెన్ ప్లేస్ వచ్చేసి మనకి ఇటు ఈ విధంగా ఉంది. సో డెఫినెట్గా కార్ విల్ కమ్ ఫ్రమ్ హియర్ అండ్ పార్క్ ఇన్ దిస్ ప్లేస్. సో 87 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? 1 2 3 4 5 6 7 8 9. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ చూపించినప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సో నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 చూశారు. ఓకే, ఏమైనా కలర్స్ ఉన్నాయా? మనకి విబ్జిఆర్ అనే కలర్ ఉంటుంది. ఓకేనా, సో విబ్జిఆర్ మనకి ఇందులోనే ఫామ్ అవుతుందా? సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మనకి అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వడం లేదు. ఓకేనా, సో ఇక్కడ కలర్స్ ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా? కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు, ట్రై చేస్తూ ఉన్నారు కూడా మీరు ఇప్పుడు. ఓకేనా, కానీ ద మిస్టేక్ ఈజ్, కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? సో ద ఈజ్ రిపీటెడ్ 2 times అండి. ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు, దెర్ ఇస్ నో మిస్టేక్ హియర్, బట్ ద ఈజ్ గివెన్ 2 times. దట్స్ అ మిస్టేక్ ఇన్ ద క్వశ్చన్. ఓకేనా, సి మనం ఏ క్వశ్చన్ చేస్తూ ఉన్నా, మీరు రీజనింగ్లో ఏ క్వశ్చన్ చేస్తూ ఉన్నా క్వశ్చన్ కరెక్ట్ ఇచ్చారా లేదా, అసలు లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా, ఓకేనా, అది మనం చెక్ చేసుకోగలగాలి. అదేవిధంగా ఇచ్చిన లాజిక్కి ఆన్సర్ వస్తుందా,
అది కూడా మీరు చెక్ చేసుకోగలగాలి. కాబట్టి సో క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. క్వశ్చన్ కరెక్ట్ లేనిదే ఆన్సర్ కరెక్ట్ రాదు. ఓకే, సో దాట్స్ వై. అండ్ నెక్స్ట్ వన్, సో ఐ థింక్ ఇట్స్ వెరీ సింపుల్. లుక్ ఎట్ దిస్ సిరీస్ 7, 10, 8, 11, 9, 12. వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ ఆల్టర్నేట్గా తీసుకున్నట్లయితే 7, 8, 9 ఇక్కడ 10 రావాలి. సో 10, 11, 12 ఇక్కడ 13 రావాలి. ఎస్, ఇట్స్ 10 and 13 ఈజ్ ద నెక్స్ట్ నెంబర్స్ ఇస్ అ పర్ఫెక్ట్. సో ఎందుకంటే మనకి నెంబర్ సిరీస్ మనం జనరల్గా చేస్తూ ఉంటాం కాబట్టి సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ సింపుల్. ఓకే, నౌ వాట్ అక్కర్స్ ట్వైస్ ఇన్ ఏ వీక్? వీక్లో 2 times వస్తుందంట. వన్స్ ఇన్ ఏ ఇయర్లో ఒకసారి వస్తుందంట. బట్ నెవర్ ఇన్ ఏ డే, ఒక డేలో అసలు ఎప్పుడు రాదంట. చెప్పండి అదేంటి? ఒక రోజులో ఎప్పుడూ రాదు, సంవత్సరంలో ఒకసారే వస్తుంది, వారంలో 2 సార్లు వస్తుంది. అదేంటి అనగానే మనం ఏదో ఫెస్టివల్ కానీ, డేట్ కానీ, లీప్ ఇయరా, ఆర్డినరీ ఇయరా, సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తాము. బట్ ఇక్కడ చూడండి, ట్వైస్ ఇన్ ఏ వీక్, ఓకే, వన్స్ ఇన్ ఏ ఇయర్, నెవర్ ఇన్ ఏ డే. ఇక్కడ మీకు క్లియర్గా ఉందండి, దట్ ఈజ్ ఈ. ట్వైస్ ఇన్ ఏ వీక్, ఒక వీక్లో 2 times, ఇయర్లో 1 time, బట్ డేలో ఒక్కసారి కూడా రిపీట్ అవ్వలేదు. దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ అ ఈ. ఈ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ నెంబర్ ఈజ్ ద స్మాలెస్ట్ 3-digit prime number? సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 3-digit prime number? సో ప్రైమ్ నెంబర్ అంటే అది దేంతో కూడా డివిజన్ అవ్వకూడదు. సో 3-digit అన్నారు కాబట్టి కంపల్సరీగా 100కు పైన ఉంటుంది. ఓకేనా? సో 101 మనకి ఇక్కడ ఏమన్నారు? స్మాలెస్ట్ 3-digit. స్మాలెస్ట్ 3-digit కాబట్టి కంపల్సరీగా 101 విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ విత్ ఎనీ నెంబర్. సో ఓన్లీ ఇట్ విల్ బి డివిజిబుల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో దానికి అది మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 101 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్, సమ్ మంత్స్ హ్యావ్ 31 days, some have 30 days. How many months have 28 days? సో 28 daysలో ఎన్ని ఉంటాయి? 28 days ఎన్ని మంత్స్లో ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకేనా? నౌ సమ్ మంత్స్ హ్యావ్ 31 days, కొన్ని 31 days, కొన్ని 30 daysలో ఉంటాయి. సో ఎన్ని మంత్స్ 28 days ఉంటాయి అంటే మనం ఫిబ్రవరి మంత్లో 28 days అని మనం అనుకుంటాం. బట్ ఎవ్రీ మంత్లో కూడా 28 days, అంటే 12 monthsలో కూడా 28 days ఉంటాయండి. ఇక్కడ ఏంటి, హౌ మెనీ మంత్స్ హ్యావ్ ఓన్లీ 28 అనలే కదా. ఓకే, జనరల్గా 28 days ఎన్ని మంత్స్లో ఉంటాయి అంటే సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ 12 months. 12 నెలల్లో కంపల్సరీగా ఉంటాయండి 28 days. సో 12 months ఇస్ ఆన్సర్. ఓకే, కెన్ యూ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద మ్యాథ్స్టిక్స్ నెంబర్ సిరీస్ బిలో? సో కింద ఇచ్చిన బిలో నెంబర్స్లో మ్యాథ్స్టిక్స్ నెంబర్స్లో సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? 8, 9 ఉంది, 5 ఉంది, 3, 7. ఇక్కడ ఆల్టర్నేట్గా చూసినట్లయితే 8, 5, 7 డిఫరెన్స్ ఇస్ 3, 2 నో. ఇక్కడ నుంచి ఇక్కడ 6 డిఫరెన్స్. ఓకే, నో. బట్ ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ స్టిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఒకటి తగ్గింది. 1, 2, 3, 4, 5 మళ్ళీ ఒకటి తగ్గింది. 1, 2, 3, 4, 5 ఇక్కడ మళ్ళీ సేమ్ ఇచ్చారు. ఇక్కడ 1, 2, 3 మాత్రమే ఇచ్చారు. సో స్టిక్స్ కూడా మ్యాచింగ్ అవ్వట్లేదు. కార్నర్స్ చూడండి, జాయింట్స్ 1, 2, 3, 4, 5, 6 జాయింట్స్. సో ఇక్కడ 1, 2, 3, 4, 5 జాయింట్స్, 6 జాయింట్స్, 5 జాయింట్స్. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సారీ ఇది కాదండి. 1, 2, 3, 4 ఇక్కడ 4. సో ఇక్కడ 3 జాయింట్స్. ఓకేనా? ఇక్కడ 2 జాయింట్స్. సో 1 జాయింట్ అంటే కంపల్సరీగా ఇలా ఉండాలి అండ్ ఇలా ఉండాలి. సో డెఫినెట్లీ దాట్స్ 1 ఈజ్ ద ఆన్సర్. సో 1 అనేది 1 ఈ విధంగా వస్తుంది. ఓకేనా?
అంటే జాయింట్స్, నెంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఉంది, ఒక క్యాట్ ఉంది, ఒక టార్టాయిస్ ఉంది. సో ఇక్కడ చూడండి, క్యాట్ హైట్, టేబుల్ హైట్ ఈ టార్టాయిస్ కాకుండా ఇది 34 ఇంచ్ అంట, ఇది 34 ఇంచ్ అంట. ఓకేనా. ఇక్కడ టార్టాయిస్ ప్లస్ టేబుల్ చైర్ వచ్చేసి టేబుల్ లెంత్ వచ్చేసి మనకి 26 ఇంచ్ అంట. సో ఇప్పుడు హౌ టాల్ ఈజ్ ద టేబుల్ హైట్ ఎంత అన్నారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, క్యాట్ హైట్ ప్లస్ టేబుల్ హైట్ మైనస్ టార్టాయిస్ కింద నుంచి మనం బేస్ నుంచుకుంది కాబట్టి టార్టాయిస్ తీసేస్తే ఎంత, 34 ఇంచ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, టేబుల్ ప్లస్ టార్టాయిస్ మైనస్ క్యాట్ కాకుండా టేబుల్ ప్లస్ టార్టాయిస్ వచ్చేసి మనకి 26 అంట. సో ఇక్కడ టార్టాయిస్ క్యాన్సల్, సి మైనస్ సి క్యాన్సల్. సో 2 టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 60, అంటే టేబుల్ ఏమవుతుంది 30 ఇంచ్ అవుతుంది. సో 30 ఇంచ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్, 30 ఇంచ్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇదే విధంగా ఫామ్ చేసుకొని చేయండి. నెక్స్ట్, ఇన్ విచ్ మంత్ పీపుల్ ఇన్ లివర్పూల్ స్లీప్స్ మినిమమ్. ఏ మంత్లో చాలా తక్కువగా నిద్రపోతారు. సో అంటే మీకు మీరుగా ఎప్పుడెప్పుడు సార్, ఒకరోజు మొన్న మార్నింగ్ పొద్దున్న 3ంటికి లేసాను, ఒకరోజు 5ంటికి లేసాను సార్, ఒకరోజు బాగా లేట్గా పడుకొని ఆ రోజు అలా కౌంట్ చేసుకోకూడదు. ఇన్ విచ్ మంత్ పీపుల్ ఇన్ ఏ లివర్పూల్ స్లీప్స్ ఇన్ ఏ మినిమమ్ అంటే ఇన్ ఏ ఫిబ్రవరి మంత్లోనే కదా అందరూ అతి తక్కువగా నిద్రపోయేది. బికాజ్ 28 డేసే ఉంటాయి ఆర్ 29 డేసే ఉంటాయి, కానీ రిమైనింగ్స్లో 30 ఆర్ 31. సో ఈ రిమైనింగ్ మంత్స్లో కంపేర్ చేస్తే ఫిబ్రవరి మంత్లోనే కదా అందరూ కూడా తక్కువగా నిద్రపోయేది. సో ఇట్స్ 28 ఆర్ 29. ఫిబ్రవరి మంత్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. సో హౌ వాజ్ ద క్వశ్చన్స్. మీకు కనుక ఈ క్వశ్చన్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక సెషన్ కూడా చేయడం జరుగుతుంది, కొంచెం హై లెవెల్ తీసుకుందాం. నౌ ఐ స్పెండ్ $50 ఇన్ ద వే బిలో, వేర్ ఇస్ మై మిస్సింగ్ $1. ఇతను 20 రూపీస్ స్పెండ్ చేశాడంట, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటాయి, 50లో 30 రూపీస్ ఉంటాయి. క్లియర్. మళ్ళీ 30లో 15 స్పెండ్ చేశాడంట, రిమైనింగ్ 15 ఉంటాయి. ఈ 15లో 9 రూపీస్ స్పెండ్ చేశాడంట, రిమైనింగ్ 6 రూపీస్ ఉంటాయి. ఓకేనా. ఆ 6 రూపీస్ ఏవో చాక్లెట్స్ కొనుక్కున్నారంట, 0 ఉంటాయి. సో ఇవన్నీ స్పెండ్ చేసిన అన్ని కౌంట్ చేయండి, 50 రూపీస్ వచ్చాయి. కానీ బ్యాలెన్స్లో చెక్ చేసినట్లయితే 51 రూపీస్ వస్తున్నాయి, ఎక్కడ ₹1 అని. ఓకేనా. ఎప్పుడు కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఈ విధంగా సాల్వ్ చేయకూడదు. ఎందుకంటే మీరు సపోజ్ 50 రూపీస్ కదా, 50 రూపీస్లో 5 రూపీస్ ఫస్ట్ ఖర్చు చేశాడండి, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటాయి, 45 ఉంటాయి. ఈ 45లో ఇంకొక 5 రూపీస్ ఖర్చు చేశాడు, ఇంకెంత ఉంటాయి, 40 ఉంటాయి. ఇంకొక 5 ఖర్చు చేశాడు, ఎంత, 35 ఉంటాయి. ఇంకొక 5 30 ఉంటాయి. ఇంకొక 5 ఈ విధంగా 25 ఉంటాయి. ఇంకొక 5 చేశాడు, దట్స్ 20. అనదర్ 5 దట్స్ 15. సో అనదర్ 5 ఇట్స్ 10. అనదర్ 5 అనదర్ 5 ఇట్స్ అ టోటల్ 0. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇవి 10 చేస్తే మనకి టోటల్ ఎంత వచ్చాయండి, 50 వచ్చాయి కదా. ఇజ్ ఇట్ రైట్. 50 అనేది బ్యాలెన్స్. అదే మీరు ఈ బ్యాలెన్స్ కౌంట్ చేయండి, ఇప్పుడు ఎంత అవుతుందో. ఇట్ విల్ బికమ్ దట్స్ హ్యూజ్ మనీ. అంటే ఎప్పుడు కూడా మనం స్పెండ్ చేసిన దానికంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కౌంట్ చేసినా కూడా సో ఇట్ విల్ గివ్ దట్ హయ్యర్ వాల్యూ. అంటే దిస్ క్యాలిక్యులేషన్ ఈజ్ రాంగ్. ఓకే. సో ఈ క్యాలిక్యులేషన్ రాంగ్ కాబట్టి సో 1 రూపీ అనేది రాదు. సో దట్ క్యాలిక్యులేషన్ రాంగ్. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. అండ్ నెక్స్ట్, సో I am 5-letter word. If you remove 1, only 2 letters remain. What word I am? ఓకే. సో నౌ ఇక్కడ ఆన్సర్స్ చేయండి. సో ఇది మీరు హోంవర్క్గా తీసుకొని, ఓకే, సో హోంవర్క్గా తీసుకొని అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. సో ఇంకా మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి కూడా ఆన్సర్ చేయండి. ఓకే.
ఒక 3 పర్సన్స్ ఒక హోటల్కి వెళ్ళారండి. సో వాళ్ళు ఒక 30 రూపీస్ పెట్టి ఒక ఆర్డర్ ఇచ్చారు. సో 30 రూపీస్ అంటే ఈచ్ వన్ ఎంత పడిద్ది? 10 రూపీస్, 10 రూపీస్, 10 రూపీస్. ఓకేనా? సో ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవి వాళ్ళు కొన్న ప్రోడక్ట్ 25 రూపీసే అని చెప్పేసి 25 రూపీసే అని చెప్పేసి ఆ 25 రూపీస్లో ఈ 30 రూపీస్ ఇచ్చేశారు. ఈ 25 రూపీస్ వాళ్ళు ఆ హోటల్ వాళ్ళు తీసుకొని 5 రూపీస్ రిటర్న్ ఇచ్చారు. ఓకేనా? సో ఆ 5 రూపీస్లో ఒక 2 రూపీస్ వచ్చేసి, ఓకేనా, 2 రూపీస్ వచ్చేసి అక్కడ సర్వ్ చేసిన అతను తీసుకున్నాడు, సర్వింగ్ బాయ్, సర్వీస్ బాయ్. ఓకేనా? ఇప్పుడు సి ఈ 25 ప్లస్ 2 ఎంత అవుతుంది? 27 అవుతుంది. 27 రూపీస్, నో నాట్ దిస్ వన్, 25 కాదు 27 రూపీస్ అండి టోటల్గా, 27 రూపీస్. ఓకేనా? సో ఈ 27 రూపీస్ అంటే ఈచ్ వన్ ఎంత పడ్డట్టు? 9 రూపీస్, 9 రూపీస్, 9 రూపీస్. ఓకేనా? ఆ సర్వీస్ బాయ్ ఇంకో 2 రూపీస్ తీసుకున్నాడు. అంటే టోటల్గా 27 ప్లస్ 2 టోటల్ ఎంత? 29 రూపీస్ అయ్యాయి. వేర్ ఈజ్ 1 రూపీ? ఓకేనా? సో మీకు మళ్ళీ క్లియర్గా అడుగుతాను. 30 రూపీస్ వాళ్ళు హోటల్ వాళ్ళకి ఇచ్చారు, ఈచ్ వన్ 10 10 10 పడింది. ఓకేనా? సో ఇందులో 27 రూపీస్ వచ్చేసి వాళ్ళు హోటల్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈచ్ వన్ 9 రూపీస్, 9 రూపీస్, 9 రూపీస్ పడ్డాయి. సో మళ్ళీ ఆ 2 రూపీస్ ఇంకా 3 రూపీస్ ఉంటాయి కదా, 3 రూపీస్లో 2 రూపీస్ వచ్చేసి మనకి ఆ సర్వీస్ బాయ్ తీసుకున్నాడు. సో ఈ 27 ప్లస్ ఇస్ 2 అంటే 29 రూపీస్. వేర్ ఈస్ దట్ 1 రూపీ అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఆన్సర్ దిస్ 2 క్వశ్చన్స్ ఇన్ ఏ కామెంట్ బాక్స్. సో అదేవిధంగా మనకి టార్గెట్ IBPS RRB P1 క్లర్క్ ప్రిలిమ్స్ 2020 బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ ఈ బ్యాచ్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా Y212 కోడ్ యూస్ చేయండి అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఫర్ దిస్ వన్. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది జూలై 15న. సో ఇంకా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైతే AP SIN కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఇందులో సో యూ కెన్ జాయిన్ అండ్ బై యూజింగ్ దట్ Y212 యూ విల్ గెట్ ద డిస్కౌంట్ దట్. ఓకేనా? అండ్ నౌ సో ఇక్కడ మనకి RRB NTPCకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. దట్ ఈజ్ ఇన్ తెలుగులో 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు అండ్ 119 రూపీస్. సో మీరు కనుక Y212 కోడ్ యూస్ చేస్తే యూ విల్ గెట్ ద డిస్కౌంట్. అదేవిధంగా IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 35 మాక్ టెస్ట్ ఉంది, అది 179 రూపీస్. సో మీరు Y212 కోడ్ చేస్తే మీకు 150 రూపీస్ ఆ రేంజ్లో మీకు రావడం జరుగుతుంది. సో ఆఫీసర్ స్క్వేల్ 1 కూడా మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మొత్తం కలిపి 35 మాక్ టెస్ట్లు ఇక్కడ కూడా సో 179, ఇది సేమ్ కాస్ట్ ఉంటుంది. 150 రూపీస్లో మీకు ఈ బ్యాచ్ అనేది ఈ టెస్ట్ మాక్ టెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది, దట్స్ 99 రూపీస్ ఓన్లీ. సో ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే మీరు Y212 కోడ్ యూస్ చేయండి. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి అండ్ యూ విల్ గెట్ దట్ అండ్ ప్రొడక్ట్ లింక్ అండ్ పర్చేస్ ఇట్ బై యూజింగ్ దట్ Y212 కోడ్ అండ్ యూ విల్ గెట్ దట్ హ్యూజ్ డిస్కౌంట్ ఫర్ దట్. ఓకేనా? సో దాట్ ఈస్ ద టుడే సెషన్. ఒకవేళ మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి, అండ్ కామెంట్ యువర్ ఆన్సర్స్ ఆల్సో. అండ్ the persons who are watching this video, everybody should like and comment and share and subscribe చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సో ఎవరైతే రక్షాబంధన్ చేసుకుంటున్నారో మళ్ళీ ఒకసారి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోటల్ ప్రజలందరికీ కూడా అడ్డా 247 తెలుగు ఛానల్ తరపున సో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.